వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా మనకి ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి దగ్గర నుంచి మనం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క రాహు కుంభరాశిలో ఉండడము, ఆ తర్వాత మీనరాశిలో శని, సింహంలో రవి బుధ కేతువు, కర్కాటకంలో శుక్రుడు, మిథునములో గురుడు, ఆ తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహం అనేకమైనటువంటి శుభాలు చేస్తుంది. ముందుగా మీరు చాలా ఒళ్ళు లావు వచ్చేస్తారు, బక్కగా పీలికగా ఉన్నటువంటి మీరు ఒక రూపం వస్తారు లావుగా. తర్వాత బంధువులంతా కూడా మీకు దూరంగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళంతా కూడా మరి కాస్త అయిష్టంగానే మీరు పదే 10 సార్లు ఫోన్ చేయడం వల్ల మాట్లాడతారు. అన్నదమ్ముల వ్యవహారాల్లో, ఆస్తుల వ్యవహారాల్లో మీకు వచ్చినటువంటి ఈ ఎడబాటు ఇంకా సమస్య పోదు. కృత్రిమంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి డబ్బు బాగానే సంపాదిస్తారు. స్వార్థంగా మీరు బిహేవ్ చేయకూడదు. బిహేవ్ చేయడం వల్ల మీ అన్నదమ్ములతో మీరు విరోధాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మిత్రులు మిమ్మల్ని వదిలేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి స్వీట్ షాపులు పెట్టండి, ఫ్యాన్సీ స్టోర్లు పెట్టండి, కూల్ డ్రింక్ షాపులు, వాటర్ బిజినెస్లు, మీడియా రంగము, ఇలాంటివన్నీ కూడా మీకు బాగా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క మిథున రాశి వారికి నూతనంగా స్త్రీ మీకు మీ జీవితంలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. అనేకమైనటువంటి లాభాలు మీరు ఆర్జించడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ మిథున రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా చదువులో ఇంకా రాణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మార్కులు బాగానే వస్తాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అనుకునేటటువంటి వాళ్ళ కోరికలు మీకు తీరడం జరుగుతుంది. అలాగే మీరంతా కూడా ఈ యొక్క రాశి వారికి ఏంటంటే విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించుకుంటూ ముందుకు మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా రాహువు ఏ వ్యాపారం చేసినా మీరు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇనప వ్యాపారాలు, హోటల్ ఇండస్ట్రీ, కిరాణా షాపులు పెట్టండి, డబ్బులు సంపాదించండి. టీ షాపులు, కొడుగుడ్ల షాపులు, ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి అన్నీ కూడా వ్యాపారాలు, ఫారెన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు పెట్టండి. మీరు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మీరు ఎన్నో విజయాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఈ యొక్క గురువుకి చక్కగా తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, పూజను కానీ, మంత్రానుష్ఠానం మీరు చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు ఈ యొక్క గురుగ్రహం అనుగ్రహం వస్తుంది. అంతేకాదు ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ అంటూ ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ శివుడికి లింగం పైన నీళ్లు పోయండి, మారేడాకు పెట్టండి. బ్రహ్మాండంగా మీరు విజయాలు సాధిస్తారు. శుభమస్తు.